ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అనిశ్చితి నుంచి బయటికి రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వృత్తిరీత్యా తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో కూడా మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మేషరాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల ద్వారా గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత లావాదేవీలు కూడా బాగా కలిసి వస్తాయి. ఆర్థికపరమైనటువంటి చిరాకులు ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక విదేశీ సంబంధిత ప్రయాణాలు ఈరోజు వృషభ రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు ఉన్నప్పటికీ అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. అధిక ఖర్చులు ఏర్పడేటువంటి సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాలు ప్రశాంతంగా కొనసాగుతాయి. వృత్తిపరమైనటువంటి విషయాల్లో అభివృద్ధి ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతత కరువు అవుతుంది. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మిథున రాశి వారికి అనుకూలిస్తాయి. ఆర్థికపరమైనటువంటి లాభాలను తెచ్చిపెడతాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అసహనం కొనసాగుతుంది. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆరోగ్యపరమైనటువంటి క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాలు అనుకూలిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు కర్కాటక రాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో ప్రతికూలత ప్రారంభమవుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. మిత్రులు శత్రువులు అవుతారు. వ్యవహారిక విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు మాత్రమే ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాలు మాత్రం అనుకూలిస్తాయి. చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహానికి చేసేటువంటి ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు సింహరాశి వారికి అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే అకారణ పేచీలు భాగస్వాములతో ప్రారంభమవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కూడా చిరాకులు ప్రారంభమవుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ప్రశాంతతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంతవరకు కలిసి వస్తాయి. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రశాంతతని దగ్గర చేస్తుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు కన్యారాశి వారికి కలిసి వస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే చేపట్టేటువంటి కార్యాల్లో ప్రోత్సాహాన్ని కలిగి ఉంటారు. నూతన విధానాలు ప్రక్రియలు ప్రారంభించగలుగుతారు. ఉత్తమమైనటువంటి నిర్ణయాలు వృత్తిలో తీసుకోగలుగుతారు. వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆర్థికపరమైనటువంటి అంశాలు బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం గణపతి. ఇక నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు తులారాశి వారికి లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ప్రతి పనిలోనూ కూడా జాప్యాలు ప్రారంభమవుతాయి. చిరాకులు వంటివి ఆకస్మికంగా తలెత్తుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో క్రమశిక్షణ లోపిస్తుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాలు మాత్రమే విజయాలకు ఉపయోగపడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తే నూతన విధానాలు గృహరీత్యా చేపట్టినట్టయితే ప్రతికూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఈశ్వరుడు. ఇక కోర్టు సంబంధిత వ్యవహారాలు ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవి చూస్తారు. క్రీడా సంబంధిత రంగం వారికి బాగా అనుకూలిస్తుంది. కీర్తి ప్రతిష్టలను సంపాదించుకునేటువంటి ప్రక్రియలు బాగా లాభిస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా బాగా కలిసి వస్తాయి. విద్యా సంబంధిత విషయాల్లో ఆనంద సంఘటనలు చోటు చేసుకుంటాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. వ్యవహారిక విషయాల్లో నిగ్గుకు రాగలుగుతారు.
ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనప్రాప్తి లేకపోలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఇక విద్యా ప్రయత్నాలు ఈరోజు ధనుసు రాశి వారికి అనుకూలిస్తాయి, లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థికపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు మిత్రుల ద్వారా ఏర్పడతాయి. చేపట్టేటువంటి కార్యాల్లో విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. వృత్తిపరమైనటువంటి వ్యాపారపరమైనటువంటి ఉద్యోగ సంబంధిత విషయాల్లో గతంలో ఉన్నటువంటి వైభవం తగ్గుతుంది. వ్యాపార రీత్యా కూడా అనుకున్నవి జాప్యంతో నెరవేరుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సంపాదించుకోగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, విఘ్నాలని దూరం చేస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఇక గృహ సంబంధిత కార్యక్రమాలు ఈరోజు మకర రాశి వారికి అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఆనంద సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. వ్యవహారిక విషయాల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగుతుంది. సాహసోపేతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఉద్యోగ విషయాల్లో ప్రశాంతత పెరుగుతుంది. నూతన ప్రక్రియలు విదేశీ సంబంధిత వ్యవహారాల్లో బాగా అనుకూలిస్తాయి. ఆర్థిక పుష్టిని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. పడమటి దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. సాహస నిర్ణయాలు ఈరోజు కుంభరాశి వారికి రాణిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థికపరమైనటువంటి ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో విభేదాలు ప్రబలమవుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. వ్యాపార రంగం వారికి అనుకూల పరిస్థితులుగా చేసేటువంటి ప్రయత్నాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. విదేశీ వ్యవహారాల్లో కూడా ఆశించినటువంటి ప్రయోజనాలు త్వరితగతిని పొందగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5, పసుపు వర్ణం శుభాలని కలిగిస్తుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభకరం. అనుకూల దైవం మహాకాళి. ఇక ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీనరాశి వారికి లాభిస్తాయి.